యజ్ఞం అనేది దక్షిణ ఇవ్వకపోతే పూర్తి కారు. దక్షిణ ఇవ్వకపోతే యజ్ఞం వల్ల ఫలం రాదు. కానీ దక్షిణ పుచ్చుకొనేవాడు నిష్కామంగా పుచ్చుకోవాలి. ఈ విషయాన్ని మనస్సులో దాచుకున్న బ్రహ్మదేవుడు తన యొక్క ఋత్విక్కులకు ఆ మేరు పర్వతం మొత్తాన్ని దక్షిణగా దానం చేశాడు. మేరు పర్వతం అంటే బంగారు పర్వతం కదా. అందువల్ల ఆ ఋత్విక్కులలోని కొందరు బాగా ఆశపడి ఆ పర్వతాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తమలో తాము పంచుకోవాలని ప్రయత్నించారు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ పర్వతంలో ఒక్క ముక్క కూడా పగలలేదు. చివరికి ఆ బ్రాహ్మణులు అంతా అలసిపోయి నేల మీద చతికిల పడ్డారు. అప్పుడు అక్కడ ఉన్న శిఖరాలలో ఒక శిఖరానికి అధిపతి అయిన సుపార్శ్వుడు అనే దేవత వారి మీద జాలిపడి వారికి ప్రత్యక్షమై ఇలా చెప్పాడు: ఓ మహర్షులారా, మీరు 100 ఏళ్లు తన్నుకొన్న ఈ పర్వతంలో ఒక చిన్న ముక్కను కూడా పగలగొట్టలేరు. దానికి కారణం ఏమంటే మీలో ఉన్న